మెదక్ జిల్లాను మరింత పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ సంబరాల్లో కడియంతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్ పాల్గొన్నారు. అన్ని మతాలను తమ ప్రభుత్వం సమానంగా చూస్తుందని, క్రిస్మస్ ను అధికారికంగా నిర్వహిస్తూ పేదల క్రిస్టియన్లకు బట్టలు పంపిణీ చేశామని నేతలు చెప్పారు. ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని మతాల వారి విశ్వాసాలను గౌరవిస్తుంది. ఇవాళ క్రిస్మస్ పండుగను ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తున్నది. బతుకమ్మ, దసరా పండుగలు నిర్వహిస్తున్నాం. రంజాన్ పండుగలను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. ఆ రకంగా దేశంలో ఎక్కడ లేని ఒక కొత్త సాంప్రదాయానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందరి ప్రజల మనోభావాలను గౌరవించాలనేదే తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మెదక్ కొత్తగా జిల్లా కూడా ఏర్పాటు చేయబడింది. గతంలో కూడా మరి ఇక్కడ ఉన్న చర్చ్ వల్ల చాలా మంది భక్తులు కూడా దీనికి విదేశాల నుండి వస్తూ ఉంటారు. మరి రాబోయే కాలంలో దీన్ని ఇంకా వైభవంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన. మరి ఇంతకు ముందు ఈ చర్చ్ ద్వారా మిషన్ హాస్పిటల్ కానీ, అదేవిధంగా స్కూల్ కానీ, కాలేజ్ కానీ ఇక్కడ చాలా చక్కగా నడిచేటి. మరి అలాంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి కొత్తగా ఏర్పడ్డ బిషప్ గారు సల్మాన్ రాజ్ గారు మొన్ననే మాట్లాడడం జరిగింది. ఈ దేవాలయాన్ని బేస్ చేసుకుని ఒక సర్క్యూట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ఆలోచన, ప్రభుత్వం ఆలోచన. దీనికి ప్రపోజల్స్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించడం జరిగింది. రాబోయే కాలంలో కిలా, ఏడుపాయలు చర్చ్, జైన్ టెంపుల్, అభయారణ్యం, పోచారం డ్యామ్ ఇవన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఒక సర్క్యూట్ ని ఏర్పాటు చేసినట్టయితే విదేశాల నుండి వచ్చే వాళ్ళకి కావచ్చు, హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకు, మిగతా జిల్లాల నుండి వచ్చే వాళ్ళకు ఒక సౌకర్యం ఉంటుంది. ఒక టూరిజం స్పాట్ గా కూడా అవుతుంది. చర్చిని చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చూడడానికి అనుకూలంగా కూడా ఉంటుంది. ఇక్కడ చాలా మంది భక్తులు ఎంతో మంది వస్తుంటారు, లక్షలలో వస్తుంటారు. మరి ఆ లక్షలలో వచ్చే జనాలకు సరిపోయే ఇక్కడ వసతులు లేవు. నీరు వసతులు కానీ, వాళ్ళ టాయిలెట్స్ కానీ, ఉండటానికి గెస్ట్ హౌజులు కానీ, పరిశుభ్రత కానీ, దాని మీద ప్రభుత్వం చర్య తీసుకొని ఇవన్నీ చేపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని ఒక మంచి టూరిజం స్పాట్గా చేసుకోవచ్చు. మంచి అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము రెండు ప్రభుత్వాల నుంచి ఏ విధంగా దీన్ని డెవలప్మెంట్ చేయాలో ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోవడానికి మంచి అవకాశం. దేశంలో ఏ చర్చకు కూడా అన్ని మతాల కులాలకు సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా ఈ మెదక్ చర్చకు ఒక ప్రత్యేకత ఉన్నది. అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి, హిందువులు, ముస్లింలు, అన్ని కులాల వచ్చే ఏకైక చర్చ్ ఇలా మెదక్ చర్చ్. ఇది నిజంగా మాకు అదృష్టం ఈ ప్రాంతంలో ఉండడం కాబట్టి.